హాయ్ అండి, నా పేరు విమల్. వర్షం మూవీలో నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం శ్రీకాంత్ గారు ఈ వర్షం అనే కాన్సెప్ట్ని ఫస్ట్ హాఫ్ ఆన్లైన్ పెట్టినప్పుడు నా ఫ్రెండ్ చూసి నన్ను చదవమన్నాడు. సో చదివాక నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యానండి యాక్చువల్లీ. బికాస్ ఫస్ట్ హాఫ్లోనే అంత క్యూరియాసిటీ ఆయన క్రియేట్ చేయగలిగారంటే, సబ్జెక్ట్ ఆన్లైన్ పెట్టి చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. నేను ఈ ప్రాజెక్ట్లో ఎట్లయినా ఒక పార్ట్ అవ్వాలని నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను యాక్చువల్లీ. సో ఆడిషన్స్ అనౌన్స్ చేశాక నేను ఆడిషన్కి వచ్చాను. 1 వీక్ తర్వాత ఆయన నన్ను మళ్ళీ పిలిచారు. సో నువ్వు క్యారెక్టర్ చేస్తున్నావు, మహేష్ అనే ఒక క్యారెక్టర్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని అడిగారు. సో ఫస్ట్ టైం నేను ఫిక్స్ అయ్యాను, ఇలాంటి సబ్జెక్ట్, ఇలాంటి మూవీలో నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా నాకు పర్లేదు, నేను ఎట్లయినా ఒక మంచి ప్రాజెక్ట్లో నేను పార్ట్ అవ్వాలని నేను ఆ రోజే ఫిక్స్ అయ్యాను. సో ఆయన ఆ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు నేను డెఫినెట్గా చేస్తాను అన్నాను. బికాస్ మన తెలుగు సినిమాలో ఇట్లాంటి సబ్జెక్ట్ వచ్చే సినిమాలు చాలా రేర్ అండి. సో ఇలాంటి సినిమాకి నేను కూడా పార్ట్ అయ్యానందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ మనం స్టోరీ చదువుతున్నప్పుడు ఆ థ్రిల్ ఫ్యాక్టర్ అనేది సాధారణంగా రాదండి. సో కానీ శ్రీకాంత్ గారు చదువుతున్నప్పుడే, స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఆ ఫ్యాక్టర్ని తీసుకురాగలిగారంటే డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి. బికాస్ ఇట్లాంటి ప్రాజెక్ట్ని అటెంప్ట్ చేయడం కూడా చాలా రిస్క్ అండి, అది త్రూ క్రౌడ్ ఫండింగ్. జనరల్గా ఎవరు ఇలాంటివి సపోర్ట్ చేయరు, బట్ ఆయన గట్స్కి మనం మెచ్చుకోవాలి. ఇదే ప్రాజెక్ట్, వర్షం అనే ప్రాజెక్ట్లో మీరు ఒక పార్ట్ అవ్వాలి అనుకుంటే www.thebookmoviezone.com లాగిన్ అయ్యి అందులో ఫస్ట్ ఆఫ్ స్క్రిప్ట్ ఉందండి, చదవండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే కనుక మీరు కూడా ఈ సినిమాలో పార్ట్ అవ్వచ్చు. ఎంతో కొంత మీరు ఎంతైతే మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో, ఎనీథింగ్ అండి. సో మా ఈ జెన్యూన్ ఎఫర్ట్ని మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.